జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు ద డిస్కషన్. డాక్టర్ ఏఎస్ రావు గారు తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు జరుగుతున్న అద్భుతమైన వేడుక కార్యక్రమం 12 గంటల 22 నిమిషాల నుంచి 29 నిమిషాల మధ్య జరుగుతుంది. 80 సెకండ్ల పాటు శుభ గడియలు ఉన్నాయి. జరుగుతున్నది ప్రాణ ప్రతిష్ఠ, ఒత్తుట. చాలా చాలా చోట్ల ఆ టాని తప్పుగా చూపిస్తున్నారు. ప్రతిష్ఠ స్వయంగా బాలరాముడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి రాముల వారి రాజ్యం ప్రారంభం కాబోతుంది. 11,000 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు భూమండలాన్ని. మళ్ళీ అప్పుడు త్రేతాయుగం కలియుగంలో ఈ రోజు నుంచి ఇంకో 11,000 సంవత్సరాలు పరిపాలించడానికి వస్తాడు. అవసరమైతే ధర్మ ప్రతిష్టాపన కోసం 25,000 సంవత్సరాలను పరిపాలిస్తారు. ఆయన వచ్చారు, మనకు భరోసా దొరికింది. డాక్టర్ రావు గారు ఏమంటారు? ఈరోజు స్వాతంత్రం 15th August 1947లో 1947లో స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మనం భావిస్తున్నాం. కానీ యాక్చువల్లీ నిజమైన స్వాతంత్రం ఇదే రోజు మన హిందువులకు వచ్చినట్టు ఈ యొక్క భావన కలుగుతుంది. ఏ విధంగా అంటే ఈరోజు భావ వ్యక్తీకరణ మన రాజ్యాంగంలో ఉన్నప్పటికి కూడా సెక్యులరిజం అనే ఒక భూతు పదం రాజ్యాంగంలో చేర్చడం వల్ల భావ వ్యక్తీకరణ, హిందూ వ్యతిరేకులకే భావ వ్యక్తీకరణ అవకాశం ఇక్కడ దొరికింది. కానీ స్వచ్ఛందంగా హిందువులకు మాత్రం భావ వ్యక్తీకరణ అవకాశం దొరకలేదు. మన యొక్క భక్తి వ్యక్తీకరణ కూడా మనకు అవకాశం దొరకలేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇది ఇంకో స్వాతంత్ర పోరాట ఫలితమే ఇది 100%. ఎందుకంటే ఇది స్వాతంత్రం. మీకు అనిపించట్లేదా రాములు వారి పరిపాలనలో అయోధ్య అప్పుడు ఎట్లా ఉందో మనకి తెలియదు, కానీ ఆ రోజు అక్కడ మనందరం ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఉండే అవకాశం రాములు వారు కల్పించారు. బహుశా ఆ రోజు త్రేతాలో మనం ఉండి ఉంటాం రూపంలో, లేకుంటే కిష్కిందలో ఏదో వానరులుగా మనం రాముని దర్శించుకుని మళ్ళీ మనందరికీ అవకాశం ఇచ్చాడు. ఈ యొక్క పునర్దర్శనం, రాముని యొక్క బాలరాముడి యొక్క విగ్రహం యొక్క పునర్దర్శనం, ఆ యొక్క భవ్య రామ మందిర నిర్మాణం పునర్దర్శనం ఈ యొక్క జన్మలో మనం ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి ఈ గడియలలో ఆ యొక్క మన కళ్ళతో వీక్షించడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. అంతేకాకుండా ఈరోజు చూడండి, ఈరోజు భారతదేశంలో మనకు ఏ విధంగా వివక్ష నుంచి మనం వచ్చామో అందరికీ తెలిసే అవకాశం ఈరోజు మనం కల్పించాలా, తెలియజేయాలి కూడా. ముఖ్యంగా యువకులకు ఏ విధంగా అంటే మన చరిత్రని పుంకాలుగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మన చరిత్రని కాలరాసే విధంగా అనేకమైనటువంటి హిందూ వ్యతిరేక సంఘాలు కానీ, హిందూ వ్యతిరేక రాజకీయ పార్టీలు కానీ చేసినటువంటి కార్యక్రమాలు మీ ముందు చెప్తాం. ముఖ్యంగా మనకు జాతిపిత అనేటువంటి వ్యక్తే ప్రముఖమైనటువంటి భజన లక్ష్మణాచార్యులు గారు రచించినటువంటి యొక్క భజను రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఆ తర్వాత జానకి రమణ సీతారాం జయ జయ రాఘవ సీతారాం అనేది ఇది ఒరిజినల్ యొక్క స్క్రిప్ట్, ఇది ఒరిజినల్ లిరిక్స్. అల్లా తేరే నామిగా గాంధీ గారు తీసుకొచ్చినట్టున్నారు. సరే, గాంధీ గారు తీసుకొచ్చారు కదా. గాంధీ గారు రాసినటువంటి ఈ రచనని ఎంతమంది ముస్లిమ్స్ పాడారు చెప్పండి? ఒక్క ముస్లిమ్స్ గురించి చూపించండి. అంటే ఎంత వివక్ష! ఇగో హిందూ యొక్క మన హైందవ సంస్కృతిని నాశనం చేసేయడానికి ఏడ అవకాశం దొరికితే ఆ అవకాశంగా వాడుకున్నారు వీళ్ళు. అదే కాకుండా ఆ యొక్క మహావ్యక్తిని జాతిపిత కితాబిచ్చి, జాతిపిత అనుకున్న వాడే మా జాతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి విషయం కడాఖండిగా నేను చెప్తున్నా. ఎందుకంటే మహాత్మా గాంధీ గారికి జాతిపిత బిరుదు ఎవ్వరూ ఇవ్వలేదండి. ఆయనకైనా పెట్టుకున్నటువంటి మహాత్మా గాంధీ అది ఇప్పుడు పరస్పరం గౌరవించుకున్నారంటే ఇక్కడ మనం వారి గొప్పతనాన్ని బిలిటిల్ చేయటం కాదు, కానీ ఆయన్ని మహాత్మా అని చెప్పి సంబోధించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయన్ని విశ్వకవి అని ఈయన సంబోధించారు. జాతి దేశం ఇవ్వనప్పుడు గొప్పవాళ్ళు అలాగే చేసుకుంటారు, వాటిని మనం సౌహృదయంతో ఆహ్వానిద్దాం. అంటే అప్పుడు కూలీ కుతుబ్ షాలు వీళ్ళందరూ ముస్లిం నవాబులు సింహాసనం అధిరోహించిన తండ్రిని చంపేసి ఆడే సింహాసనం కూర్చొని నేనే రాజుని ప్రకటించుకోండి కదా, ఆ విధంగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఆయనకు మహాత్మా కితాబ్ ఇచ్చారు కదా, ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని కదా, జాతిపిత అని కూడా కితాబ్ ఇచ్చారు. జాతిపిత ఒక క్లియర్గా చెప్తారండి, జాతిపిత అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే ఈ నేషన్ మొత్తం, ఈ జాతి మొత్తం ఆయన పిల్లలాగానే కదా. అంతే. స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ రోజు 15 ఆగస్టు 1947లో 1947లో పార్లమెంట్ హౌస్లో అందరూ ఈ యొక్క జాతికి సంబంధించినటువంటి ఈ కుటుంబం అంతా కూడా సంబరాలు జరుపుతుంటే మళ్ళీ ఇక్కడ పిత ఎక్కడ పోయింది ఆ రోజు? ఒక్క విజువల్ చూపించండి. జాతి పిత ఏ రోజు ఎక్కడుండే ఆ రోజు?
వన్ ఫ్యామిలీ సెలబ్రేటింగ్ ద మూమెంట్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫాదర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి దేర్. వై హీ వాజ్ నాట్ దేర్? రైట్. ఎక్కడ పోయిండు ఆ జాతిపిత? ఎక్కడ పోయిండు? మరి నేను చెప్తున్నా, జాతిపిత ఎక్కడ పోయిండంటే అక్కడ బంగ్లాదేశ్లో వెలుగొట్టినటువంటి ఇస్లామిక్ కంట్రీగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో వాళ్ళని ఉదాహరిస్తున్నాడు, పోని బిడ్డ అని. అందుకే కరెక్ట్ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కరెక్ట్ చేసింది, గాంధీ గారిని తీసుకొని స్వచ్ఛ భారత్ దగ్గర పెట్టింది. ఐఎమ్ అప్రిషియేట్ ఫర్ దట్. కళ్ళజోడు ఎక్కడ ఉందంటే స్వచ్ఛ భారత్ దగ్గర ఉంటుంది, అది అక్కడ ఉండాల్సిందే. అది రియల్లీ అప్రిషియబుల్ యాక్టివిటీ దిస్ వన్. ఇలాగా అనేకమైనటువంటి విషయాలు, మందిరాలని కానివ్వండి, గుడ్లని, గోపురాలని, అనేకమైనటువంటి విషయాన్ని విజిట్ చేశారు. అదే కాకుండా ఆ యొక్క ఫ్యామిలీని నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు ప్రెసిడెంట్ సోమనాథ్ మందిర్కి, మా సోమనాథ్ టెంపుల్కి వెళ్తేప్పుడు క్యాబినెట్ కానీ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న వాళ్ళ వరకు సహకరించొద్దని చెప్పారు. ఆ రోజు హుకుం జారీ చేశారు. ఆ నెహ్రూ డిఎన్ఏ ఉన్నటువంటి ఈ మహాత్ముడు ఈ జోడో తోడో పోవడానికి కూడా తిరుగుతున్నాడు. వీడు పోయి సోమనాథ్ దర్శించుకుంటాడు. మళ్ళీ నేను జను అంటాడు, జను దారి అని మళ్ళీ అక్కడ మాట్లాడతాడు. నేను హిందూ అంటాడు. ఎంజాయ్ వేసుకుంటే హిందూ అయిపోతాడా? జంజరం యొక్క ఇంపార్టెన్స్, పవిత్రత, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి తెలుసా? ఫస్ట్ మనిషి ఏ విధంగా ఉంటాడో, మనిషి ప్రాధాన్యత వాడికి తెలిస్తే అందుకు అర్థమవుతుంది. వాడు అక్కడ మనిషి అయితే అక్కడ జోడో యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ 100 కోట్ల 150 కోట్లటువంటి కోటాని కోట్లు ప్రపంచం మొత్తము హిందువుల యొక్క ప్రతీక, హిందువుల యొక్క రిప్రజెంటేటివ్గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒక్క నిమిషం కూడా అవకాశం లేనటువంటి అక్కడ ప్లేస్లో 2 గంటలు సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని అందించి అందరి యొక్క మన్నను పొందినటువంటి మహనీయుడు వివేకానందుడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని బిగించేశాడు ఆయన. మరి నా సహోదరులారా, అమెరికాలో నా సహోదరు, అలాంటి మహావ్యక్తి నువ్వు దర్శించకుండా నీ యొక్క జోడో యాత్ర మహాకార్యం అని చెప్పేసి మహావ్యక్తులను విస్మరించినోడు మహాకార్యానికి ఇలా తలబడతాడు. వాళ్ళు చెప్పారు కదా, అటు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నారట. వాళ్ళు తిరస్కరిస్తే మరి వీళ్ళని కూడా రేపు ఇఫ్తార్ పార్టీకి పిలిస్తే ఇలాగే మాట్లాడతారా? ఇఫ్తార్ పార్టీకి అలాగే పోతారు. ఇప్పుడు క్రిస్మస్ వేడుకలకి అలాగే పోతారు. మనం కూడా అజ్మీర్ దర్గాకి చాదర పంపిస్తారు, వచ్చి మొక్కి పోతారు. అరే మరి ఒప్పుకోండి రాదురా భయ్, మీరు ఎందుకు గాంధీ బింది ఇవన్నీ పెట్టుకొని గాంధీ పేరు నాశనం పట్టించిండ్రు. గాంధీ పరివారం ఒరిజినల్ గాంధీ ఎట్టిపోయినరో గంగలో కలిసిపోయింది, కానీ ఎంత డూప్లికేట్ గాంధీ మొత్తం గాంధీ పేరు పెట్టుకొని ఇది చేస్తుంది. ఇప్పుడు అది ఒక గాంధీ గారి యొక్క స్వయంకృత అపరాధం. అది ఒక ముస్లిం హిందూయేతరులను తీసుకొచ్చి ఆయన పేరు ఇచ్చి ఆయన పేరుని త్యాగం చేసిండు. ఆ త్యాగం చేసిన పేరు ఇప్పుడు డ్రైనేజ్లో పడిపోయిన పరిస్థితి ఉంది. అది ఆ పేరుకు సంబంధం లేదు, అది పోనీయండి ఏమన్నా కానివ్వండి. కానీ వీళ్ళు ఏ విధంగా చేశారంటే భారతదేశం యొక్క చరిత్ర మొత్తం గాంధీ కుటుంబం నుంచే ఉంది. గాంధీ కుటుంబమే లేకుంటే ఈ దేశం అంతా అడకతింటుండే అన్నట్టు ఒక భావన కల్పించాలని ఒక దుష్ప్రచారం చేశారు. కానీ ఇలాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పైచలకు వాళ్ళు ఇక్కడ పరిపాలించారు. మొఘలులు, ఆకతాయిలు, దుర్మార్గులు, దొంగలు, దోపిడిదారులు 700 సంవత్సరాలు మనం పరిపాలించారు. దాదాపు 1000 సంవత్సరాలు ఒక హిందూయేతరుల అందరిలో పరిపాలన మనం ఉన్నప్పటికీ కూడా మన హైందవ సంస్కృతిని మనతో లాక్కోలేకపోయారు. మన హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక ప్రాధాన్యతని వాళ్ళు చెడపలేకపోయారు. ఈరోజు కూడా ఆ లోపల ఉన్నటువంటి అక్కసు వెలజొప్పుతూనే ఉంటారు, ఆ యొక్క విషం చిమ్ముతూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆకాశం మీద ఉమ్మేస్తే తన మీదే పడుతున్నట్టు ప్రతిసారి కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా హిందూ వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా వాళ్ళే ఆభాసు పాలయ్యారు, వాళ్ళే ముఖం తప్పించుకున్నారు. ఇది మొత్తం చరిత్ర వాళ్ళది. ఎంత చేసినా కానీ ఈరోజు చూడండి, దేశం మొత్తం గర్విస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో బాలరాముడి యొక్క ప్రతిష్ట ఈరోజు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. అక్కడ సరియు నది చూస్తుంటే ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఆ సరియు నదిని చూసినప్పుడు కూడా ఆ సరియు నది యొక్క చరిత్ర స్వయంగా రాముడు జలసమాధి అయినటువంటి ఒక పవిత్రమైన నదిలో ఆ దుష్టుడు దుర్మార్గుడు ములాయం సింగ్ యాదవ్ కరసేవకుల్ని మునుగుతుంటే కూడా తూటాళ్ళు కొట్టి ఆ నదిలో పారేసినటువంటి చరిత్ర ములాయం సింగ్ ప్రభుత్వంది, హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని. ఈరోజు ఎక్కడున్నారు వాళ్ళు? ఈరోజు ఏ ఒక్క నా కొడుకు కూడా అక్కడ ఎలక్షన్ గెలిచే ప్రజల మ్యాండేట్ తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారా?
ఈరోజు చూడండి ములాయం సింగ్ గతే ఉంది, కాంగ్రెస్ గతే ఉంది. అందుకే కదా అక్కడ ముఖం జల్లక ఈ యొక్క సోకాల్డ్ గాంధీ ఈ జోడో పోడోగాడు పోయి అక్కడ ఉగ్రవాదుల ఓటుతోటి కేరళలో పోయి గెలిచాడు. అవును. పిఎఫ్ఐ యొక్క మద్దతుతోటి, మజ్లిస్ లీగ్ పార్టీ యొక్క మద్దతుతోటి అక్కడే గెలిచాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ ఎక్కడన్నా గెలువు. అదే సాగుతోటి అక్కడ ముఖం జల్లకనే ఇప్పుడు సోనియా గాంధీ ఖమ్మంకి రావడం జరుగుతుంది. రైట్, యాజ్ యూ రైట్లీ సెడ్, ఈ డెవలప్మెంట్స్ అన్ని చోటు చేసుకుంటున్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి డిస్కషన్ కొనసాగుతుంది. జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు ది డిస్కషన్. మనతో పాటు విహెచ్పి తెలంగాణ శాఖ కార్యదర్శి శశిధర్ గారు ఉన్నారు, డాక్టర్ రావినూతల శశిధర్ గారు. నమస్తే డాక్టర్ శశిధర్ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకొక కరెక్ట్గా 10:30, ఇంకో 2 గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ. నేను విగ్రహం అనే మాటను, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అక్కడ జరుగుతోంది. ఇంకా మళ్ళీ ఆలనాటి అయోధ్య రెడీ అయిపోయింది. బహుశా మనందరం ఫార్చునేట్ ఇనఫ్ అనుకోవాలేమో, ఎందుకంటే ఆ రోజు అయోధ్యలో ఆ సమయానికి ఉన్న వాళ్ళందరం ఈరోజు మళ్ళీ మనకి రాముడు అనుగ్రహించి మళ్ళీ జన్మించి ఆయన గురించి మాట్లాడే అవకాశం కల్పించాడు. నేనైతే ఆ భావంలోకి వెళ్ళిపోయా. మనందరం ఆ రోజు అయోధ్యలో ఆయన పాలనలో ఉన్నాం. అందువల్లే మళ్ళీ ఆయన పాలన మళ్ళీ మొదలు కాబోతోంది కాబట్టి మళ్ళీ వచ్చాం. ఏమంటారు మీరు? భారతీయ ఆత్మ మళ్ళీ ప్రాణప్రతిష్ఠ కాబోతుంది. రాముని ఆదర్శం, రాముని ఆశయం, రాముని పౌరుషం, రాముని పరాక్రమ, రాముని ధర్మం, రాముని సత్యం, రాముని నిత్యం, ఈ జాతి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసుకోబోతూ ఉంది. ఇంతకుముందే డిబేట్లో చెప్పిన జగమంతా రామమయమైంది. యావత్ జాతి నిజంగా ఈ జన్మకు ఇది మనకు కలిగినటువంటి అదృష్టం. ఈ సందర్భం లోపట మనం బ్రతికుండడం, ఈ కళ్ళతోటి ఆ యొక్క ఉత్సవాన్ని తిలకించడం, ఇంతకంటే ఈ జన్మకి ఇంకేం కావాలనేటువంటి సంతృప్తి ప్రతి హృదయం లోపట ఉన్నది. అందుకే ఒకనాటి ఉద్యమం లోపట అయోధ్య నుంచి వచ్చినటువంటి రామశిలలు గ్రామ గ్రామాన్ని ఉవ్వెత్తున ఉద్యమానికి ఉసికొల్పితే, రామజ్యోతులు, రామ పాదుకలు గ్రామ గ్రామానికి చేరి ఆ యొక్క స్వాభిమాన మందిరం నిర్మించుకోవడం ఆవశ్యకత ఏంది? నిజంగా ఈరోజు మందిరం పునర్నిర్మాణం అవుతున్నప్పుడు ఆనాటి పోరాటాలను, ఆ త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తరానికి తెలవాలి ఇది కేవలం ఒక మందిరం కాదు. దేశం లోపట రామాలయం లేని గ్రామం బహుశా ఉండదు. ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. అయినా అయోధ్యలో రామమందిరం కోసం ఎందుకు ఈ జాతి పోరాటం చేసింది? ఏనాడు కూడా ఈ జాతి తల వంచడానికి సిద్ధంగా లేదు, సిద్ధపడలేదు. 1528 నుంచి మొదలుపెట్టుకుంటే 1992 డిసెంబర్ 6 నాడు కలంకిత కట్టడం నేలమట్టం అయ్యే వరకు విరోచితమైనటువంటి పోరాటాలు ఈ జాతి చేసింది కదా. ఎందుకోసం చేసింది? జాతి పునర్నిర్మాణం కోసం చేసింది. బానిస చిహ్నాలు తొలగించుకోవడానికి జాతీయ పునర్నిర్మాణం కోసం చేసింది. మనదైనటువంటి ఘనమైనటువంటి సాంస్కృతిక పునర్వైభవం కోసం సాగించింది. చూసింది ఈ దేశం మొఘలుల యొక్క దురాక్రమణ, మతోన్మాదం చేసినటువంటి రాక్షస విలయతాండం ఈ దేశం చూసింది. తర్వాత బ్రిటిషర్లు చట్టాల పేరు మీదనే ఈ దేశ సంస్కృతిని ఏ రకంగా విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలు చూసింది. స్వాతంత్ర భారతదేశం లోపల ఇది మనం నిజంగా బాధపడాలి. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులకా ఈ మార్పులు ఇంతకాలం పట్టిందా స్వాతంత్రం వచ్చినాక కూడా అని. స్వాతంత్రోద్యమం కూడా స్వరాజ్య స్థాపన కోసం జరిగింది. తిలక్ మహనీయుడు ఉన్నన్ని రోజులు తిలక్ కంటే ముందు తరం జరిపినటువంటి స్వాతంత్ర సంగ్రామం కింద మనం ఒకసారి నెమరేసుకుంటే కేవలం అధికార మార్పిడి కోసం జరగలేదు స్వాతంత్ర పోరాటం, జాతి పునర్నిర్మాణం కోసం జాగింది. అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత 9 నవంబర్ 1947లో సోమనాథ మందిరం యొక్క పునర్నిర్మాణం పూనుకున్నటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ యొక్క సముద్రపు నీటిని చేతిలో పట్టుకొని ఈ దేశం లోపల అయోధ్య రామమందిరం పునర్నిర్మాణం, మధుర శ్రీకృష్ణ మందిరం యొక్క పునర్నిర్మాణం, కాశీ విశ్వనాథుని మందిరం యొక్క పునర్నిర్మాణం కేవలం మందిరాల పునర్నిర్మాణం కాదు, ఈ జాతి పునర్నిర్మాణంలో
అవి జరగాలని ఒక రంగా అది ఆశించేది. సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఆయన ఆ సాంస్కృతిక రోజు నడుం కట్టారు. పునరుజ్జీవనమే. దురదృష్టం కుహానా సెక్యులరిజం ముసుగులోపట మొఘలులు చేసినటువంటి నష్టానికంటే ఎక్కువ, బ్రిటిషర్లు చేసినటువంటి నష్టానికంటే ఎక్కువ గాంధీ నెహ్రూ కుటుంబం ఈ జాతికి తీరని అన్యాయం చేసింది. ఆ రోజు కూడా చరిత్రలో మనం చదువుకున్నదే, రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్తుంటే సహాయ నిరాకరణ చేశారు నెహ్రూ. తన కేబినెట్ సహచరులను ఎవరిని వెళ్ళొద్దన్నాడు సోమనాథ మందిరాన్ని వ్యతిరేకించినటువంటి ప్రధాని నెహ్రూని దేశం చూసింది. 23 డిసెంబర్ 1949 లోపట అయోధ్యలో మందిరంలో ఉన్నటువంటి రాముని విగ్రహాలు తొలగించమని ఆనాటి కలెక్టర్ కేకే నాయర్కు ఆదేశించినటువంటి కుహానా సెక్యులరిజం, హిందూ వ్యతిరేక ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ఈ దేశం చూసింది. ఒక బోగస్ సంస్థను సృష్టించి మధుర శ్రీకృష్ణ జన్మభూమిని షహీ ఈద్గా దర్గాకు అప్పగించినటువంటి కుహానా సెక్యులరిజం ముసుగులోపల హిందూ వ్యతిరేక ఎజెండాను అమలుపరిచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీని దేశ ప్రధానిగా భరించింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తుంటే ఆ చరిత్ర, ఆ రోజు కేరళ నుంచి వచ్చిన కలెక్టర్ నిరాకరించింది, నేను అట్లా చేయనని. తర్వాత షీ వన్ ద ఎలక్షన్ ఫ్రమ్ జనసంఘ్, అక్కడి నుంచి ఆవిడ ఎంపీగా గెలిచారు, రిజైన్ చేసి. కేకే నాయర్ ఎంపీగా గెలిచారు అక్కడి నుంచే. తర్వాత బాబర్ మజీద్ను పునర్నిర్మిస్తాము అని ఎజెండాలో పెట్టుకొని మతోన్మాద ఎజెండాని మేము కొనసాగిస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రధానులని దేశం చూసింది. మొన్నటికి మొన్న ఒక పక్కన దేశమంతా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కావాలని అంటే, రాముని ఆనవాళ్లు తొలగించాలని రామసేతు విధ్వంసానికి పూనుకున్న సోనియా గాంధీ కుట్రలు, సాక్షాత్తు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోపల కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు రాముడు లేడు, రామాయణం లేదు, రామాయణం అభూత కల్పన అని అఫిడవిట్ ఇచ్చినటువంటి హిందూ వ్యతిరేక ప్రభుత్వాలను ఈ దేశం చూసింది. ఈనాడు గర్వకారణం, సాక్షాత్తు ప్రధానమంత్రి 140 కోట్ల మంది వారసుడిగా రాముడి సేవకుడిగా అక్కడికి వెళ్ళాడు. ఇది దేశంలో జరిగినటువంటి మార్పు. రామ మందిరం ఉద్యమం కోసం జరిగినటువంటి బలిదానాలు స్మరించుకోవాలి. స్వతంత్ర భారతదేశం లోపల రామభక్తులను సరయూ నదిలో మునిగిపోతుంటే కూడా ఫైరింగ్ చేసి చంపారు. అసలు శవాలు దొరకొద్దని చెప్పి గోనె సంచుల్లో రాళ్ళు కట్టి సరయూ నదిలో వేయించినటువంటి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వము. ఆ దారుణాలు ఇవాళ స్మరించుకోవాలి. ఇవాళ అశోక్ సింఘాల్జీ లాంటి మహనీయుడు రక్తం చిందించిండు. ఆ కరసేవకుల యొక్క త్యాగాలు మనం స్మరించుకోవాలి ఈ రోజున. ఖచ్చితంగా ఈ జాతికి తెలియాలా, ముఖ్యంగా ఈ తరానికి తెలియాలి. అయోధ్యలో నిర్మాణమైంది కేవలం ఒక మందిరం కాదది. దాని వెనకాల ఎన్ని వీర పోరాట గాథలు ఉన్నాయి, ఎన్ని త్యాగాలు ఉన్నాయి, ఎంత సమర్పణ ఉందనేది. చాలామంది మాట్లాడింది రాజకీయ ఎజెండా అని. ఈ దేశం లోపల మందిర నిర్మాణం కోసం నిధుల కోసం పిలుపునిస్తే 17.5 కోట్ల కుటుంబాలు భాగస్వామ్యమైనాయి. 17.5 కోట్ల కుటుంబాలు భాగస్వామ్యమైనాయి. ఇది జాతి ఎజెండా, జాతి ఆకాంక్ష. ఇవాళ రాముని అక్షతలు 6,54,000 పైచిలుకు గ్రామాలలో బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం బాటిని హారతిచ్చి స్వాగతించింది ప్రతి కుటుంబం. ఇది రామునితోటి ఈ దేశానికి ఉన్నటువంటి అనుబంధం. ఇది అనిర్వచనీయం. దీన్ని విడదీసి చూడలేము. రాష్ట్రం రాష్ట్రీయతనే రాముడు, భారతీయతనే రాముడు. ఈ దేశ ప్రజల గుండె చప్పుడు వాళ్ళ జై శ్రీరామ్ అని నినదిస్తుంది. లబ్డబ్ అంటలేదు మన గుండె ఇప్పుడు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. కాబట్టి నేను ఇవన్నీ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నంటే, కేవలం ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం అనే కాకుండా జాతి సగౌరవంగా తలెత్తుకొని నిలబడగలిగింది. ఈ పోరాటాల యొక్క త్యాగాల యొక్క ప్రతిరూపం రామమందిరం యొక్క నిర్మాణం. ఈ జాతి సాగించినటువంటి ఆత్మగౌరవ పోరాటానికి ప్రతిబింబం ఇవాళ నిలువెత్తు నిదర్శనం రామమందిరం యొక్క పునర్నిర్మాణం. భవిష్యత్తు లోపట స్వామి వివేకానంద 130 సంవత్సరాల క్రితం, ఎందుకంటే వీరు ఇంతకుముందు స్వామి వివేకానందని గుర్తు చేశారు ఈ చర్చ లోపల, 130 సంవత్సరాల క్రితం జాతిలో రాబోయేటువంటి ఈ యొక్క మార్పును గమనించారు. చాలా దూరదృష్టితోటి వారు ఆనాడే
కన్యాకుమారి లోపల ఆ శిలపైన కూర్చొని భారతమాత మళ్ళీ విశ్వగురు స్థానాన్ని అలంకరించబోతుంది. నా కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ సింహాసనంని భారతమాత అలంకరించబోతుందని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఈనాడు నిజమవుతున్నాయి. ఇది కేవలం ఇక్కడి నుంచి అయోధ్యలో రామమందిరం సందర్భంగా ఈ జాతిలో వచ్చినటువంటి వైబ్రేషన్స్, జాతిలో వచ్చినటువంటి నాది అనేటువంటి భావన, రాముని యొక్క ఆదర్శం అన్ని రకాలుగా ఈ దేశం లోపల అన్ని రంగాల లోపల ఒక సమూలమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. డాక్టర్ శశిధర్ గారు, ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ఉన్న 140 కోట్ల జనాభాలో 90% హిందువులు. వీరందరి ఆకాంక్షల ప్రతిరూపంగా ఈరోజు బాలరాముడు అక్కడ ప్రతిష్ట కాబోతున్నాడు, ప్రాణప్రతిష్ఠ చేసుకుంటూ మనందరి ముందుకు రాబోతున్నాడు. సేమ్ టైం ఈ జార్జ్ సోరస్ మీడియా మన సోషల్ మీడియాలో ఇలా వెదజల్లుతున్న వెనియస్ అంటే విషం ఉంది చూసారా, తీవ్రమైన విషయం. ఎలా అంటే సంప్రదాయస్తులైన కుటుంబాలకు చెందిన వాళ్ళ చేత కథనాలు రాయించడం. మన సరోజ్ మిశ్రా ఆ కథనం మొత్తం లెఫ్టిస్ట్ మీడియా అది వదిలింది, అన్ని భాషల్లోకి వదిలింది. ముందర హిందీ, తర్వాత ఇంగ్లీష్, తర్వాత అన్ని భాషల్లోకి వదిలింది. దేశంలో ఎన్ని భాషలు అన్ని భాషల్లోనూ ఫేస్బుక్లో అది ఇప్పుడు తిరుగుతుంది. మొఘలులు ఏదో దయతలిసి ఇలా ఇస్తే అట మనం గుళ్ళు కట్టుకున్నామట. సిరాజుద్దౌలా ఇచ్చాడట, అంతకుముందు మొఘలులు ఇచ్చారట. మొత్తం కొన్ని స్థలాలు ఉదారంగా ఇచ్చేశారట, మీరు గుళ్ళు కట్టుకోండి అని. అలా ఇచ్చిన దాంట్లోనే రాముడి ఆలయాలన్నీ కట్టామట మనం. ఈ దురదృష్టకరమైన ఇటువంటి దుష్ప్రచారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జస్ట్ ఒక అడ్వైజరీ ఇచ్చేసి వదిలేసింది. ఎక్కడైనా ఇలాంటి అయోధ్యకి వ్యతిరేకంగా కానీ ఆ సంఘటనల గురించి కానీ దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఏం తీసుకున్నారు? ఈ రోజుకి మీరు ఫేస్బుక్లో సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి, ఈ రోజుకి ఆ కథనాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నట్టు అంటే సర్కారీ హమారా హై లేకిన్ ఓ జో కామ్ కర్ రే ఓ పురాణా వాళ్ళకే అని చెప్పి ప్రభుత్వం వాళ్ళదే, ఏది హిందువులకు సంబంధించి ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వమే. అమలు చేసే దగ్గర వచ్చేప్పటికీ ఉన్న ఈ పాత సామాన్ అంతా ఇంకా అక్కడలాగే ఉంది. దాన్ని ఎదురించుకోవాల్సిన అవసరం మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా? తప్పకుండా ప్రజల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా, ఈ దేశం యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలాగా విదేశీ కుట్రలు ఏవైతే జరుగుతుంటాయో వాటిని తప్పకుండా కఠినమైనటువంటి చట్టాలు అవసరం అనుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు సరిపోతలేవు అనుకుంటే ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాలా. ఫేస్బుక్ని ఎందుకు పిలిపించి మాట్లాడరు? దేశ భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగు లోపట దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరు మీదన ప్రజల మనోభావాలను కించపరుస్తాము, అది మా హక్కు అని మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు. యూనివర్సిటీలనే ఉన్నారు, భారత్ తేరే తుకడే తుకడే హోంగే అనే నినాదాలు ఇచ్చేటోళ్ళు. ఇటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టాలు, ఇంకా నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు సరిపోకపోతే కఠినమైనటువంటి చట్టాలు రావాలా. రెండవది వాసుదేవన్ గారు, సరే అది ప్రభుత్వాలు నిర్ణయాలు ఇంకా చట్టాలు అమలు చేయాలని అందరము మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇంకా కఠినంగా శిక్షించాలనేటువంటిది ఏకీభవిస్తున్నా. రెండోది ఇవాళ ప్రజల మూడు కాలం చెల్లింది ఆ సిద్ధాంతాలకు. ఇవాళ మోస్ట్ ఇర్రెలెవెంట్. ఇవాళ మేము రాముని అయోధ్య ప్రాణప్రతిష్టకు రాము అన్నటువంటి వాళ్ళ ప్రకటనలు దేశం పట్టించుకునేటువంటి మూడ్లో లేదు. ఇంతకాలం సమాధుల చరిత్ర, ఈ దేశ చరిత్ర, ఈ దేశ సంస్కృతి మీద దాడి చేసినటువంటి వాళ్ళు దుర్మార్గులు. ఇవాళ చెప్పాలనుకుంటే ఇవాళ టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాం కదా మనం. ప్రపంచంలో ఇవాళ మొఘలులో టెర్రరిస్ట్లే. అటువంటి వాళ్ళ చరిత్రను ఎక్కడో కాదు, రిపబ్లిక్ డే సాక్షిగా మీరు చూడండి. 2014 కంటే ముందు రిపబ్లిక్ డే ఉత్సవాలలో టిప్పు సుల్తాన్ శకటాలు, మొఘలుల శకటాలు, ఇవి ఈ దేశ చరిత్ర అని చూపెట్టారు. సమాధుల చరిత్ర ఈ దేశ చరిత్ర అని చూపెట్టారు. ఇవాళ మనం గర్వపడాలి, మన ప్రధాని గంగకు హారతి ఇప్పిస్తున్నాడు. ఇవాళ రేపు విదేశీ నేతలు సరైనదిలో బాలరాముడి విహారం కూడా ఉంది. ఇవాళ అనేక దేశాల ప్రతినిధులు, అన్ని దేశాలు ఉత్సవాలు చేసుకుంటున్నాయి, అనేక దేశాల ప్రతినిధులు ముస్లిం కంట్రీస్ చేస్తున్నాయండి. ఇవాళ అయోధ్య ప్రాణప్రతిష్ఠ లోపల భాగం పంచుకుంటున్నాయి. మా దేశాలకు కూడా ఏదైనా అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నాయి. కాబట్టి ఇవాళ పబ్లిక్ మూడ్ మారిపోయింది. ప్రపంచం ఇవాళ ముఖ్యంగా ఇవాళ ఎక్కడన్నా రాము అన్నటువంటి వాళ్ళ గురించి చర్చ మనకు ఇక్కడ అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ ఏ విధంగా సమాధుల చరిత్రనే దేశ చరిత్ర అని చూపెట్టి
దాని మీద వీళ్ళు రాజకీయాలు చేయాలనుకున్నారో వాళ్ళ భావజాలానికి కూడా దేశ ప్రజలు సమాధి కట్టిండ్రు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఈ ఈ సమయం లోపల ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. మాట్లాడాలండి. అటువంటి శక్తులు మళ్ళీ తిరిగి అపియర్ కాకూడదు. కఠినంగా వాళ్ళని ఈ సొసైటీ నుంచి ఎలిమినేట్ చేయాలి. అంటే ఫిజికల్గా కాదు, సొసైటీ నుంచి దూరంగా నెట్టేయాలి. అటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడలేదా? ట్విట్టర్తో మాట్లాడలేదా? ఫేస్బుక్ మేనేజ్మెంట్తో మాట్లాడలేదా? తాట తీస్తానంటే చైనాలో ఫేస్బుక్ ట్విట్టర్ తోక ముడుచుకుని ఎట్ట కూర్చుంటాయి, మన దగ్గర ఎందుకు కూర్చో? వాసుదేవన్ గారు, ఇంకా కొంచెం కఠినమైనటువంటి అంటే అంతర్జాతీయ ఒప్పందాలు వీటన్నిటి కూడా అంటే మనము ఇక్కడ కూర్చొని మనం డిమాండ్ చేయొచ్చు, కానీ రకరకాలైనటువంటి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఇవన్నీ కూడా లోబడి కొన్ని విషయాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను అదే అంటున్నా కదా, ఒకవేళ చట్టాలు అవసరం అనుకుంటే ఈ దేశ ప్రయోజనాల కోసం ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాల్సిందే. ఇంకోటి, ఇవాళ దేశం వాటికి ఆ యొక్క చిల్లర వార్తలకు నేను ఇదే అంటున్నాను, ఆ ఎజెండాకు మనము ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అసలు ప్రజలే చట్టాలు చేయాలి, ఒకటి ప్రజలే పట్టించుకునే దాంట్లో లేరు. వాళ్ళ ప్రయత్నం ఇంకా నడుస్తుంది. రాక్షస భావజాలం రాముని కాలం నుంచి కూడా ఉంది. ఆయనే పాపం ఎదుర్కొన్నారు. ఆ రోజున ధర్మం 4 పాదాలు నడిచింది అన్న రోజు నుంచే రాక్షస భావజాలం ఉంది. ఆ రాక్షస భావజాలం ఇప్పుడు కూడా ఉంది. ఇవాళ వాళ్ళ లోపల మార్పు రావాలని ఆశిద్దాం. ఈ రోజున ఏం కోరుకుందామని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదైతే మంచిని చేయాలని మనం ప్రార్థిద్దాం. అదేవిధంగా కొంతమంది రాక్షస భావజాలంతో ఇంకా ఇప్పుడు కూడా మందిర ప్రాణప్రతిష్ఠ వేళ కూడా వాళ్ళకు జ్ఞానోదయం కాకుండా ఇంకా అదే భావజాలం మోస్తున్నారు కదా, వాళ్ళకు కూడా సద్బుద్ధిని ఇవ్వాలి ఆ రామచంద్రులు. నేనైతే వాళ్ళకి మోక్షం ప్రసాదించమని కోరుకుంటా. అంటే తిరిగి జన్మరాహిత్యం ఇస్తే వాళ్ళు ఇంకో జన్మ తీసుకోరు కాబట్టి వాళ్ళతోటి ఆ రాక్షస భావజాల వ్యాప్తి ఆగిపోతుంది తప్పకుండా. సో మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే బాలరాముడి ఈరోజు వాళ్ళందరికీ జన్మరాహిత్య స్థితి ఇవ్వమని, ఇంకో జన్మ లేకుండా చేయమని. రాముని యొక్క కోరిక ఎట్లుందో తప్పకుండా నెరవేరుతుంది. రైట్. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల గురించి కూడా చెప్పండి. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో మీరు ఇంకోటి, కాంగ్రెస్ ఇలా వాళ్ళకి డిక్టమ్ జారీ చేసింది, ఒక రకంగా విప్ లాగా అసెంబ్లీలోను పార్లమెంట్లోను. అయినా కూడా ధిక్కరించి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఎన్ని చోట్ల నుంచి వెళ్తున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు ఈరోజు వెళ్ళిన్నారు. అక్కడ ప్రజలందరికీ కూడా ఉందండి. ఇది రాజకీయాలకు ముడిపెట్టి ఆలోచన చేసే కార్యక్రమం కాదు. ఇది అందరి హృదయంలో కూడా రాముడు ఉన్నాడు. సరే, ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మేము గర్వపడతాం. ఉద్యమంలో మేము ముందు నుంచి ఉన్నాము, ముందు వరుసలో ఉన్నాం, అన్ని త్యాగాలలో మేము ముందున్నాం, మేము గర్వపడతాం. కానీ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అక్కడ రామజన్మభూమి ట్రస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు తర్వాత శాంతియుతంగా ఆగారు. సుదీర్ఘ పోరాటం, న్యాయ పోరాటం చేసి తెచ్చుకున్నది. సుప్రీంకోర్టు మార్గదర్శనం లోపల ఏర్పాటైనటువంటి ఒక ట్రస్టు, అనేక మంది నిష్ణాతులు ఉన్నారు అందులో. ఆ ట్రస్టు ఆహ్వానాన్ని వాళ్ళు ఎందుకు మనం రాజకీయం చేయాలా? ఇవాళనైనా పోతే ఇవాళ ఎంతమంది నిజంగా వాస్తవానికి మీరు అన్నట్టు అనేక మంది అన్ని పార్టీలలో మాకు మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారు, తలబట్టుకుంటున్నారు. వాళ్ళ అధినాయకులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వాళ్ళ పార్టీ తీసుకున్నటువంటి తమిళనాడు అరాచకం చూసారా? తమిళనాడు లైవ్ స్ట్రీమింగ్ ఆపేసింది. తమిళనాడుకు రాముడు నడయాడినటువంటి ప్రాంతం అది. రామసేతు ఉన్నది, రామేశ్వరంలో సాక్షాత్తు మొన్నటి కూడా ప్రధానమంత్రి కూడా ఈ దేశ ప్రధాని గడిచిన 6 రోజులుగా రామునితోటి అనుబంధం ఉన్నటువంటి రామాయణం ఏదైతే ఉందో, రామునితోటి అనుబంధం ఉన్నటువంటి ప్రదేశాలను, చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలను రోజు ఒకటి సందర్శిస్తూ ధనుష్కోటి, రామేశ్వరం, శ్రీరంగం, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి లేపాక్షి, ఆయన ప్రయాణము కేరళలో మన అనంతపద్మనాభస్వామి టెంపుల్కి వెళ్ళారు. ఆయన ప్రయాణము అంటే రాముని యొక్క ప్రయాణము ఈ దేశ అఖండతను సూచిస్తుంది. రామాయణం, మహాభారతం ఈ దేశం అఖండతను సాధించింది. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు ఈ దేశ అఖండతను సూచిస్తాయి. కానీ వాళ్ళ నీచ రాజకీయాలు, తమిళనాడులో హిందూ వ్యతిరేక రాజకీయాలు, ఆర్య ద్రవిడ సిద్ధాంతం పేరు మీద విభజన, ఈ రోజున మనం కూడా చూస్తున్నాం. మళ్ళీ కొత్తగా తమ రాజకీయ పబ్బం కోసం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం వాళ్ళ రాజకీయాల కోసం
దేశాన్ని విడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. రామాయణం ఈ దేశాన్ని కలిపి ఉంచుతుంది, మహాభారతం ఈ దేశాన్ని కలిపి ఉంచుతుంది. మీరు అన్నారు దేశవ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమాలు అవుతున్నాయని. రామునితోటి ఈ దేశంలో ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఒక తమాషా చూసారా, కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం వాళ్ళు గ్రామాన పూజలు చేస్తున్నారు ఈరోజు. కాంగ్రెస్ నేతల ప్రకటన కాంగ్రెస్ వాళ్ళే పాటించడానికి సిద్ధం లేరు. ఎందుకంటే రాముడు వాళ్ళకి రాజకీయాల కంటే ఎక్కువ కూడా రాముడు వాళ్ళ కనెక్టింగ్ ఉంది కాబట్టి అవి గమనించకపోతే ఆ పార్టీల సిద్ధాంతాలు ఆ నేతలు కనుమరుగవుతారు. కాబట్టి దాన్ని ఆ బంధాలను అడ్డుగోడలను పార్టీల అడ్డుగోడలను రామునితోటి ఆపాలని చూస్తే అది మూర్ఖత్వం అవుతుంది అని అంటాను నేను. కాబట్టి మీరు అన్నారు సుమారు 5,500 గ్రామాలకు రాముని పేర్లు ఉన్నాయి ఈ దేశం లోపల. అది తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ పోతే పక్కనే పోతే రామకోటి ఉంటుంది, రామనాథపురం ఉంటుంది, రామేశ్వరం ఉంటుంది, రఘునాథపురం ఉంటుంది. ఇట్లా దేశం లోపల ప్రతి ప్రాంతానికి రామునితోటి అనుబంధం ఉంది. ట్రైబల్లో కూడా ఇవాళ రాముడు దేశంలో నడయాడినప్పుడు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కానీ మన దగ్గర ఉన్నటువంటి మహారాష్ట్రలో కొంత ట్రైబల్ ఏరియాలో కానీ ఇప్పటికీ వాళ్ళు రాముణ్ణి ఒక ఆదర్శంగా కొన్ని పద్ధతులు పాటిస్తారు. కొన్ని తెగలు ఉన్నాయి, మొత్తం వాళ్ళ శరీరం నిండంతా పచ్చబొట్లు వేసుకుంటారు రామనామంతో. అక్కడి నుంచి కూడా ఆ తెగ నుంచి కూడా ఒక ప్రతినిధి వాళ్ళ రామ మందిర ప్రాణప్రతిష్ఠ లోపల ఉన్నారు. ఎంతమందికి విశ్వాసం ఖచ్చితంగా రామ మందిరం నిర్మాణం అవుతుంది మేము చూడుతాం అనేటువంటి విశ్వాసంతో ఎంతమంది ఎన్ని రకాల దీక్షలు తీసుకున్నారో ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగు వస్తుంది. ఒక తల్లి నేను రామ మందిరం నిర్మాణం అయ్యే వరకు 1992 డిసెంబర్ 6న ప్రతిజ్ఞ తీసుకుంది. నేను రామ మందిరం నిర్మాణం అయ్యే వరకు పునర్నిర్మాణం అయ్యే వరకు నేను మాట్లాడను, మౌనవ్రతం. ఇంకొక వ్యక్తి నేను రామ మందిరం నిర్మాణం అయ్యే వరకు నేను పునర్నిర్మాణం అయ్యే వరకు నేను పాదరక్షలు ధరించను. ఇట్లా వాళ్ళ యొక్క విశ్వాసం సంకల్పం చూడండి. ఖచ్చితంగా ఈ జన్మ లోపట ఇది జరిగి తీరుతుంది. అప్పటి వరకు మాట్లాడతానంటే ఏదో ఒక రోజు మాట్లాడతా, అప్పటి వరకు వేసుకోనంటే ఏదో ఒక రోజు వేసుకుంటా, ఆ రోజు ఈ రోజు అయింది. కాబట్టి ఇది జనం యొక్క విశ్వాసము, జనం యొక్క ఆకాంక్షలు. ఎంతమంది కోటాను కోట్ల ఆకాంక్షలు ఇవాళ నెరవేరినాయి. ఈ సందర్భంగా నేరుగా కరసేవలో పాల్గొన్న వాళ్ళు, ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు, ఇలాగా ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళు అసోసియేట్ అయిపోయి వాళ్ళందరితో పోలిస్తే అంటే మాకు అంతగా పెద్దగా ఊహ తెలియని 1992 ప్రాంతంలో ఇది జరిగింది మా జనరేషన్కి. మేమందరం ఫార్చునేట్ ఏమో, ఇంతమంది శ్రమ, ఇంతమంది కష్టం, ఇంతమంది ప్రాణత్యాగం ఈరోజు మన రామ మందిరాన్ని మన మధ్యకి తీసుకొచ్చింది, మన రాముడిని మన దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళందరూ కృతార్థులు. అలాగే ఈ ప్రాణప్రతిష్ఠ చేసుకున్న అయోధ్య నగరం, కృతయుగం నాటి అయోధ్య నగరాన్ని మళ్ళీ రెప్లికేట్ చేసి అందులో అయోధ్య నగరం పరిపాలనలో మనందరం ఉండేట్టు, రాముడి పరిపాలన, అయోధ్య రాముడి మనందరం ఉండేట్టు చేసిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, అలాగే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సేవకుడి మాదిరి ఆయన ఈరోజు చక్కటి చేయటం. ఇది నిజంగా ఏంటంటే ఈ భావాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి అలా పరిస్తే, పేజీ మీద అక్షరాలుగా పరిస్తే ఒక అద్భుతమైన తాదాత్మ్యం దొరుకుతుంది. అవునా కదా? తప్పకుండా అండి. అందుకే నేను చెప్పిన ఈ రోజున, ఎందుకంటే యావత్ దేశం కూడా చూస్తుంది ఈ రోజున ఈ ఉద్యమాల చరిత్ర, ఈ పోరాటాలు, ఈ త్యాగాలు స్మరించుకోవాలి మనం. ఎందుకంటే కేవలం మనం స్మరించుకోవడం కోసం కాదు, ఈ యంగర్ జనరేషన్ ఉంది కదా, ఈ యంగర్ జనరేషన్కు అది స్ఫూర్తివంతం కావాలా. ఈ సంస్కృతిని రక్షించడం కోసం, స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని పరిరక్షించుకోవడం కోసం మన పూర్వీకులు ఎన్ని పోరాటాలు చేసిర్రు, మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేసిండ్రు. ఒక ఛత్రపతి శివాజీ పోరాటం, ఒక రాణా ప్రతాప్ పోరాటం, ఒక ఆజాద్ చంద్రశేఖర్ పోరాటం, ఒక స్వామి వివేకానంద స్ఫూర్తి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం, ఒక రాణి రుద్రమ పోరాటం. ఎందుకోసం? కేవలం అధికారాల కోసం, రాజ్య విస్తరణ కోసం జరగలేదు. ఏం వాళ్ళు ఛత్రపతి శివాజీ రాజ్య విస్తరణ కోసం పోరాటం చేసిండా? ఆయన పోరాటం అంతేంది, ఈ స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని రక్షించుకోవడం, కాపాడుకోవటం. తీవ్రవాదుల మీద పోరాడింది. ఇవాళ మనం తీవ్రవాదులు అంటున్నాం, ఆ రోజున మతోన్మాదం, ఉగ్రవాదం మీద పోరాడినరు. ఈ రోజు కూడా మనం పోరాడుతున్నాం, ఈ రోజు కూడా ఆ భావజాలం మీద మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ జాతి ఆ రకమైనటువంటి ప్రేరణను తీసుకోవాలి. తప్పకుండా రాబోయే రోజుల్లోపట చరిత్ర ఏ జాతి అయినా అండి, విషయం ఏంటంటే దురదృష్టం, చరిత్ర మనకు తెలియకుండా చేసిండ్రు. వాస్తవ చరిత్ర మనకు తెలియదు.
చిన్న పిల్లలను మనము పాఠ్యాంశాల్లో ఏం చూపెడుతున్నాము, దారి దోపిడీ దొంగల చరిత్రను హీరోలుగా చిత్రీకరించి చూపెడుతున్నాము. చదివాము, చిత్రీకరించిన టిప్పు సుల్తాన్ హీరో, బాబర్ హీరో, అక్బర్ హీరో, ఔరంగజేబు హీరో. అట్లీస్ట్ ఔరంగజేబ్ వరకు కొంత నిష్పాక్షంగా రాశారు కానీ ఈ రాముడు వీళ్ళైతే హీరోలు. రాముని చరిత్ర చెప్తే మతోన్మాదం, కృష్ణుని చరిత్ర చెప్తే మత ఉన్మాదం, మహనీయుల యొక్క చరిత్రలు చెప్తే ఇదేదో కాషాయీకరణ. ఈ దేశం యొక్క అస్తిత్వమే కాషాయం. ఈ దేశం యొక్క వేల సంవత్సరాల యుగాల యొక్క సంస్కృతికి ప్రతిబింబం కాషాయ పతాకం. అవన్నీ కూడా మనకు తెలియవద్దు. ఈ దేశాన్ని అసలు భారత్ అనొద్దు. భారత్ అంటే వేల సంవత్సరాల చరిత్ర మనకు గుర్తొస్తుంది. భారత్ అంటే రాముడు గుర్తొస్తాడు, భారత్ అంటే కృష్ణుడు గుర్తొస్తాడు, భారత్ అంటే ప్రవహించే గంగా సంస్కృతి మనకు గుర్తొస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం ప్రయత్నాలు చేశారు, ఇండియానే అని తెలవాలా. ఇండియాకు కేవలం బ్రిటిషర్ల పాలన నుంచే ఇండియా చరిత్ర ఉండాలి. దాని తర్వాత దాని మీద పోరాడింది మా కుటుంబం అనే చరిత్ర. ఇక మా ఇండియా అంటే కుటుంబము, స్వాతంత్రం అంటే ఒకే కుటుంబం పోరాడింది. ఆ కుటుంబం కారణంగానే ఈ దేశం ఉన్నది. ఆ దేశం అనేటువంటిది ఇండియా. ఇండియాకు అప్రకటిత రాజకుటుంబము గాంధీ నెహ్రూ కుటుంబము. ఇక వాళ్ళ చరిత్రనే ఈ దేశ చరిత్ర అనేటువంటి అందించారు. రాముడిని దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా రాముడిని ఈ దేశం ఆదర్శంగా స్వీకరించినన్ని రోజులు ఈ దేశం లోపల వృద్ధాశ్రమాలు లేవు. ఒకటి కోరుకుందాం శ్రీధర్ గారు, ఆ రోజు రామరాజ్యం ఎలా ఉందో ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేసుకుని మన ముందుకు వస్తున్న బాలరాముడి ఆయన కూడా మనందరికీ హామీ ఇస్తాడు. నేరుగా నేక్కడేసి కనపడకపోవచ్చు కాక ఆ రామరాజ్యాన్ని మళ్ళీ తీసుకొస్తాడు. అందులో మనం సుఖ సౌభాగ్యాలతోటి మన జీవనాలు కొనసాగాలని ఆకాంక్షితం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, చాలా సమయం తీసుకున్నారు. మీరు కూడా అనేక ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. సో విరామం తీసుకునే ముందు ఒక చిన్న మాట మా టీచర్స్ చెప్తుండేవాళ్ళు, చదివేవాళ్ళం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం పావన గంగా, నా దేశం కరుణాంతరంగా. అది ఈరోజు నిజం కాబోతోంది. ఆ నిజాన్ని మనందరం ఒడిసి పట్టుకొని అనుక్షణం ఆస్వాదిద్దాం. విరామం తర్వాత తిరిగి చర్చ కొనసాగుతుంది.